సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా 4వసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు. హాయ్ హరిత. హాయ్, హలో. సో హరిత, ఏదైనా మనకి ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు దాన్ని తట్టుకోలేక, అవతల వాళ్ళ మీద మనం కోపం చూపించకలేక మనల్ని మనం ఏమంటాం, పనిష్మెంట్ ఇచ్చుకుంటాం. అంటే తూట్లు పొలుచుకున్నట్టు కోసుకోవడాలు, చాలా మంది కిరోసిన్ వేసుకోవడాలు, అంటే ఇక కోలుకొని దెబ్బ మన చేతులారా మనమే తీసుకుంటాం. అలా ఏమన్నా పనిష్మెంట్ చేసుకుంటే దాన్ని ఎలా హీల్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఛాన్స్ పనిష్మెంట్కి ఇవ్వకుండా మనం ఎలా కంట్రోల్లో ఉండాలి? ఆ వచ్చిన బాధను తట్టుకోవాలి అంటే ఎలా? ఫస్ట్ రీజన్ దగ్గరికి వెళ్ళిపోదాం. అంతలా వాళ్ళు కోసుకోవడానికి కానీ, సూసైడ్ చేసుకోవడానికి కానీ, కిరోసిన్ వేసుకోవడానికి కానీ కారణం ఏంటంటావు? ఆల్రెడీ వాళ్ళకి నెగటివ్ సెల్ఫ్ టాక్ లో కొన్ని గంటలు కాన్వర్జేషన్ నడిచిపోయి ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. చాలా చాలా లేబుల్స్ పెట్టేసుకున్నారు. నేను ఇంతే, నా వల్ల ఇంకేం కాదు, వీళ్ళందరూ చెప్పింది కరెక్టే. చుట్టుపక్కల వాళ్ళు ఎంతైనా లేబుల్స్ ఇవ్వని రాదా, నేను దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. యూఆర్ ఏ డర్టీ ఫెలో అని అన్నారు. నేను ఐఎమ్ నాట్ ఎ డర్టీ ఫెలో, ఐ నో అబౌట్ మీ అన్నవాడు హై సెల్ఫ్ ఎస్టీమ్ లో ఉంటాడు. మేబీ ఐఎమ్ అ డర్టీ ఫెలో, మేబీ వాళ్ళు అనేది కరెక్టే అని నేను ఎప్పుడైతే ఛానల్లోకి దిగుతానో దెన్ ఐ విల్ మేక్ మై స్టోరీస్ అన్ని. నేను ఎలా చేస్తానంటే, ముందు నేను గడిచిపోయిన కాలంలో నేను ఏవేవైతే తప్పులు చేశానని లోపల ఉండిపోయి ఉంటాయో ఎమోషన్స్ లో, మెమరీస్ లో, అవన్నీ తొలిచి వాళ్ళు అవన్నీ గుర్తు చేయరు పాపం. అన్నవాడికి ఇవన్నీ తెలుసు కూడా ఉండకపోవచ్చు. నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఆ లేబుల్ ని నేనేం చేస్తా, తొలుస్తూ వెళ్తా వెనక్కి ఎక్కడికో వెళ్తుంటా. నేను అలా వెళ్ళిన ప్రాసెస్ లో ఎక్కడోలో మెమరీస్ లో నాకు నేను ఇంకా చెప్పుకోలేకపోతున్నాను, ఇంకా నాకే హెవీగా ఉంది. దెన్ దే విల్ చూస్ దిస్. మరి ఆ నెగటివ్ సెల్ఫ్ టాక్ నుంచి బయటపడాలి అని అంటే ఇట్ టేక్స్ టైం రాదా, ఇట్ టేక్స్ టైం. నేను అదే చెప్తున్నా. ఇలా రాత్రి పడుకోగానే పొద్దున మ్యాజిక్ ఏం అయిపోవు. ఖచ్చితంగా మనం డీప్ స్లీప్ కి వెళ్తేనే పొద్దున త్వరగా అయిన ఫీలింగ్ వస్తుంది. మేల్కొని ఉంటే ఇంకా పొద్దున కాలే అని మనం అదొక పెయిన్, నిద్ర రాక ఏడుపుతూ. అంటే ఆ పెయిన్ లో నుంచి ఎలా బయటికి రావాలి అని అంటే, నేను ఇది ప్రాక్టికల్ గా చేసి మాత్రమే చూపించగలను. రైట్, అదే కావాలి కూడా. రైట్, ఒకసారి చూపిస్తాను. ఇక్కడ రాధా, ఇది కనబడుతుందా? మట్టి. ఇది కనబడుతుందా? ఏంటంటావు? వాటర్. పుట్టిన ప్రతి మనిషి కూడా ఇలా క్లీన్ గ్లాస్ ఆఫ్ వాటర్ తోనే పుడతాం. రైట్. సోల్ పుట్టేటప్పుడు గర్లా బాయా ఏం క్లీన్ మైండ్, బేబీ మైండ్ అంటాం దీన్ని. ఇప్పుడు పెరిగే కొద్దీ 3-3.5 ఏళ్లకి వాళ్ళకి చెప్తా ఉంటాం, యు ఆర్ ఎ గర్ల్, యు ఆర్ ఎ బాయ్, నువ్వు ఈ బట్టలు వేసుకోవాలి, నువ్వు ఈ బట్టలు వేసుకోకూడదు, దిస్ ఈజ్ అలౌడ్, దిస్ ఈజ్ నాట్ అలౌడ్, యు ఆర్ ఎ సెన్సిటివ్ పర్సన్, యు ఆర్ ఎ స్టబ్బర్న్ బాయ్, నువ్వు ఏడవకూడదు, గర్ల్ నువ్వైతే ఏడుస్తూనే బతకాలి, వాట్ ఎవర్. ఏమైంది? లేబుల్స్ మొత్తం కిందకెళ్ళి సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చున్నాయి. పెరిగి పెద్దగా కొద్దీ ఆ లేబుల్స్ ఏం చేస్తారు తెలుసా? You are sensitive, you are a stubborn boy, you are a bad boy, you are a dirty boy, you are a waste fellow, you cannot do anything by yourself. అయిపోయిందా? ఇలా పెరిగి పెద్దగా అయిన తర్వాత మనం బయటకి మన లైఫ్ లో ఎవరన్నా వచ్చినా రాకపోయినా ఈ టైప్ తోని మనమే లోపల సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నప్పుడు మనం వాళ్ళతోని ఏ రిలేషన్షిప్స్ లో ఉంటాం? ఏ జాబ్ లో నేను జాయిన్ అయినా ఇప్పుడు చూడ్డానికి అలా ఉంది కదా, ఇలా మనం బయటకు వెళ్ళి మనల్ని మనం ప్రెజెంట్ చేసుకుంటున్నాం. హూ కెన్ హెల్ప్ అస్? రైట్. ఇప్పుడు ఈ సెల్ఫ్ పనిష్మెంట్ ఇందులోంచి వచ్చేదే రాదా? ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ దిస్ బర్త్. అంటే ఇక్కడ నుంచి రావట్లేదు, బర్త్ అనట్లేదు, ఇక్కడ నుంచి రావట్లా. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ద లేబుల్స్. చిన్నప్పటి నుంచి మనకి ఇచ్చిన లేబుల్స్ ని మనమే రోజు పొద్దున్న నేను ఈ పర్సన్, ఆ పర్సన్, నేను ఈ పర్సన్, ఆ పర్సన్, లేబుల్స్ స్ట్రాంగ్ ఉంటాయి కదా. ఒక రోజు 2 రోజుల్లో జరిగింది కదా, సంవత్సరాల పాటు చేసాం అది. అందుకే మనలో సెల్ఫ్ ఎస్టీమ్ అన్నది ఒకసారి పైకి, ఒకసారి కిందికి, ఒకసారి పైకి, ఒకసారి కిందికి. పొరపాటున ఎవరన్నా ఊండిని టచ్ చేశారనుకో, అక్కడ జరిగినవన్నీ గుర్తొస్తాయి. దెబ్బలు తిన్నవి, మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినవి, మనల్ని తీసి ఇసిరేసినవి.
ఇప్పుడు పొరపాటున ఒక తల్లి చిన్నప్పుడు ఒక నన్ను ఉండొచ్చు, అందరూ అని ఉండకపోవచ్చు, బట్ పొరపాటున ఒక తల్లి నిన్ను కనడమే నేను చేసిన పెద్ద తప్పురా, అయిపోయింది రాధా, అయిపోయింది, మొత్తం అయిపోయింది. లైఫ్ లాంగ్ ఆ సోల్ ఇంకా డార్క్ గానే ఉంటుంది చూడు, లైఫ్ లాంగ్ బాధపడతారు, లైఫ్ లాంగ్. అది ఈ పెయిన్స్ ఎలా హీల్ అవ్వాలి? విననీకి అది నిజంగా భయం, అంటే ఏదో బాధాకరంగానే ఉంటుంది. చెప్తుంది ఆ మాట తల్లి అన్నప్పుడు, తల్లి గాని తండ్రి గాని లేదా చుట్టుపక్కల ఎవరైనా అన్నారు అనుకుందాం, నేను కనినందుకే మీ అమ్మ చనిపోయిందిరా అని కొంతమంది తండ్రులు పిల్లలు వెళ్ళేసిన వాళ్ళు ఉంటారు. పెయిన్స్ కళ్ళకు కనబడవు, ఎమోషనల్ పెయిన్స్ అస్సలు కనబడవు. సరే, వాళ్ళకి ఏం చేయాలో నేను సొల్యూషన్ చెప్తా. వెళ్ళండి, ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, మాట్లాడండి, బయటకు ఓపెన్ అవ్వండి, ఏడవండి, అరవండి, మీకు ఏం చెప్పాలనిపిస్తే చెయ్యండి, 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 చేస్తూనే ఉండండి, చేస్తూనే. డోంట్ స్టాప్ ద ప్రాసెస్. ఏమైంది రాదా? యాక్చువల్గా ఇంకా వాటర్ పోస్తూ ఉండేసరికి మనకి ఇంకా క్లీన్ వాటర్ వచ్చేస్తాయి. ఇట్ టుక్ టైం. ఈ హీలింగ్ ఈ దీంతో మాత్రమే మనం ఆ వూండ్స్ ని క్లియర్ చేయగలం రాదా. మనకి అది పాసిబుల్ కాదు. వి నీడ్ అన్ ఎక్స్టర్నల్ సోర్స్. మనుషులు ఏం చేస్తున్నామంటే నేను అన్ని చేసుకోగలను కదా అని అనుకుంటున్నారు. ఏదైతే మనం హెవీగా ఉన్నాయో అవి కిందికి వెళ్ళిపోతాయి, డైల్యూట్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. రిలేషన్షిప్స్ బాగుపడతాయి. థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా భయపడొద్దు. కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళడానికి అస్సలు భయపడొద్దు. నన్ను ఏదైనా లేబుల్ వేస్తారేమో, ఆల్రెడీ లేబుల్స్ చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇంకో లేబుల్ ఎవరైనా పెడతారేమో అన్న భయంలో వెళ్ళరు రాదా. రైట్, అవును. ఇది క్లీన్ అయిపోతుంది. ప్యూర్ వాటర్ మళ్ళీ తిరిగి అవుతుంది రాదా. ఇంకొక లీటర్ బాటిల్ వేసానంటే ఇంకా క్లీన్ అయిపోతుంది. ఆ కింద ఉన్నవన్నీ బయటకు వస్తాయి. నేను ఇది ఎంత వాడుతున్నానో అంత తొందరగా బయటకు వస్తుంది. సో స్టార్ట్ మీటింగ్ ద కౌన్సిలర్. రైట్, ఇలా హీల్ చేసుకోవడం మనమే పాసిబుల్ అయితే అన్ని వూండ్స్ ని మనం చేయలేము. చిన్ని వీ కెన్ మేక్ ఇట్, బట్ డీపర్ వూండ్స్ వి నీడ్ దిస్ ప్రాసెస్. ఈ క్లీనింగ్ ప్రాసెస్ మనకు కావాల్సిందే. దిస్ ఈస్ కాల్డ్ హీలింగ్. హీలింగ్ కి టైం పడుతుంది. ఎందుకు తెలుసా? ఎన్ని సంవత్సరాల్లో ఈ లేబుల్స్ ని నేను నిజమే నమ్ముకుంటూ పెరుగుంటాను. ఆ లేబుల్స్ పోవాలంటే నాకు ఎంత టైం పడుతుంది, ఎంత వాటర్ పడుతుంది, ఎంత ప్రొసీజర్ ఉంది, ఇంకొక ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి. సో చూడండి, మన పక్కల మరీ కోసుకుంటున్నారు అన్న లెవెల్ దాకా వెళ్ళారని అంటే మాత్రం దే నీడ్ దిస్ అవుట్ సైడ్ పర్సన్. మనకి ఇంట్లో మోటివేషన్ సరిపోదు. ఖచ్చితంగా. ప్లీజ్ గో, నో ప్రాబ్లం. మేబీ ఇంట్లో మోటివేషన్ లేకపోయిండొచ్చు కూడా, ఉన్నా అది సరిపోతుంది వాళ్ళకి. ఇంకా ఇంకేవో వూండ్స్ వాళ్ళకి ఉన్నాయి. పోయిన జన్మ నుంచి కూడా కొన్ని క్యారీ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ లో వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేయగలం మనం. నిజంగా అంటే కళ్ళ కట్టినట్లు కనిపిస్తుందండి ఆ మట్టి. అంత ప్యూర్. అందుకే స్వచ్ఛమైన పిల్లలు ఎవరైనా పుడితే స్వచ్ఛమైన పిల్లలు, కల్మషం లేని మనసు అని అంటూ, స్వచ్ఛమైన మనసు అనేది సూపర్ అని హరిత. ఏమంటారు, ఒక నీళ్ళు ఒక మట్టితో నిజంగా ఇంత బాగా హీల్ చెయ్యొచ్చా అనేది చూపించావు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.